రమ్య గారు, చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అల్లరి సౌండ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మదర్ బీపీ టెన్షన్ కూడా అంతే ఉంటుంది. ఎస్పెషల్లీ చదువు దగ్గరికి వచ్చే వరకు భద్రకాళి లాగా అయిపోతూ ఉంటారు అమ్మలు. సో ఆ కోపంని కంట్రోల్ చేసుకుంటూ పిల్లలకి మంచిగా చెప్పాలి అని అంటే కనుక ఏ విధమైన టెక్నిక్స్ యూజ్ చేయాలి అని అంటారు? అంటే ఇక్కడ నేను టెక్నిక్స్ అని అన్నది చాలా పెద్ద పదం, కానీ అసలు అంత కామ్గా పిల్లలకి చెప్పాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, చదువు వైపు ఇంట్రెస్ట్ తెప్పియాలి అంటే కనుక తల్లిగా ఏం చేయాలి అని అంటారు? ఫస్ట్ మీ పేరెంటింగ్ని ఇంకొకళ్ళ పేరెంటింగ్ స్టైల్తో కంపేర్ చేసుకోకండి. ఓకే, పేరెంట్స్ కూడా అదే కంపారిజన్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్లో ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, ఒకళ్ళు లాస్ట్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాడు చదువుతున్నాడు, మా వాడు ఏమీ చదవట్లేదు, మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. రెండవది మార్క్స్ గురించి ఆలోచించొద్దు. ఇది చాలాసార్లు ఇప్పుడు మన ఏజ్ అప్పుడు మన పేరెంట్స్ ఎందుకు మార్క్స్ గురించి చూశారు అంటే వాళ్ళకి అంతకు మించి అవేర్నెస్ లేదు.